వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మంతని పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరంగా ఈ మున్సిపల్ పురపాలకకు సంబంధించిన ప్రజానికానికి సౌకర్యాలు కల్పించాలి, వసతులు కల్పించాలి. రైతాంగ సోదరులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒకవైపు రైతుల రుణమాఫీతో పాటు సన్నాలకు సంబంధించిన బోనస్ వారందరికీ రావటంతో పాటు రైతుకు సంబంధించి పెట్టుబడి సాయం ఏదైతే గత ప్రభుత్వం 5,000 ఇచ్చిందో మేము దాన్ని పెంచి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా ఉన్న తరుణంలో రైతులు ఒక పక్షాన సంతోషపడితే, అయ్యో బాగా రైతులు సంతోషపడతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకటి తర్వాత ఒకటి వారు చెప్పిన వాగ్దానాలను పూరించే కార్యాచరణలో ఉన్నారు, ఏదో మంచి పేరు వస్తుంది కాంగ్రెస్ పార్టీకని ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు మరి గగ్గోలు పెడుతూ సంవత్సరంలోనే అనేక కార్యక్రమాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్గా మా సహచరులందరం కూడా కలుసుకొని ఒకటి తర్వాత ఒకటి అమలు చేసే ప్రయత్నంలో ఉంటే 10 సంవత్సరాల కాలం పాటు వారి ప్రభుత్వ హయాంలో వారు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నిలబెట్టకుండా ఏ నైతిక హక్కుతో మమ్మలను అడుగుతూ ఉన్నారు, ప్రజలను ప్రక్కదారి పట్టిస్తూ ఉన్నారో చెప్పదాల్సిన అవసరం వారిపైన ఉంది. రెండవ అంశం ఏంటంటే ఈరోజు ఎవరికి వస్తూ ఉంది, మొన్ననే మా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఆదేశించారు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను, ఎవరెవరికైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ దాంతోపాటు పెట్టుబడి సాయం సన్నాలకు 500 రూపాయల బోనస్ వచ్చిందో ఆ గ్రామ పంచాయతీల్లో పేర్లతో పాటు 10 మందికి తెలిసే విధంగా, ఎందుకంటే ప్రజలకు జవాబుదారితనంగా వ్యవసాయ డిపార్ట్మెంట్ కూడా ముందుకు నడవాలని ఆదేశించడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ వచ్చిన వాళ్ళు, పెట్టుబడి సాయం పొందుతున్న వాళ్ళు, సన్నాలకు 500 రూపాయల బోనస్ వచ్చిన వాళ్ళు కూడా ఆ రోడ్డు మీదకి వచ్చి గొగ్గోలు పెడతా ఉంటే ప్రజా సోదరులకు అందరికీ కూడా తెలవాల్సిన బాధ్యత ఉంది మాకు. ఆ బాధ్యత భాగంలోనే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడతాం. ఎవరికి పెట్టుబడి సాయం వచ్చింది నాకు రాలే అంటే గొగ్గోలు పెడితే ఒక మీనింగ్ ఉంటుంది. కొంతమంది పెట్టుబడి సాయం సన్నాలు సంబంధించిన బోనస్ పొంతు దానికి సంబంధించి 2 లక్షల రూపాయల రుణమాఫీ పొందుతూ ఈరోజు మాకు రాలేదు అని పెడితే ప్రజా సంబంధించిన ఈ ట్యాక్స్ పేయర్ మనీ ఎవరికి చెందుతుంది అని తెలియజేయడానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా సంబంధిత అధికారులకు తెలియజేశారు. వారితో పాటు ఈరోజు కేవలం గ్రామ పంచాయతీల పరంగానో మున్సిపల్లో ఉన్న ఆఫీస్ పరంగానో లిస్టులు డిస్ప్లే చేయడంతో పాటు ఆ ప్రాంతాలకు సంబంధించిన స్థానిక కేబుల్ నెట్వర్క్ ద్వారా, సిటీ కేబుల్స్ ద్వారా, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా, వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.